రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇంకొంచెం మంచిగా హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధులారా, యేసుక్రీస్తు నామమున ఏకీభించిన మీ అందరికీ, చేరువచ్చిన ఘనులైన దైవజనులందరికీ, మరి స్థానికంగా దేవుని పని జరిగిస్తున్న దైవజనులు, అభిషిక్తులు, మరి రమేష్ గారి కుటుంబానికి ప్రభు పేరట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు 3 దినాలుగా ముఖ్య ప్రసంగికులుగా మన మధ్య నడిపించబడిన దైవజనులు, అభిషిక్తులు, అంతర్జాతీయ సువార్థికులు, మా ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు ఇరువురు కూడా ఈ స్థలం ముందు ఉండడం ఎంతో దీవెనకరమైన సంగతి. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం మంచిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మరి నేటికి 3 దినాలుగా అత్యంత ఘనంగా దీవెనకరంగా కొనసాగుతున్న ఈ పరిచర్య వెనక ఎంతో భారం ఉంటుందనే సంగతి మనకు తెలియనిది కాదు. 26 సంవత్సరాలుగా దేవుడు తన కృపచేత తన సేవకుని బహుదీన స్థితి నుండి ఈ స్థితి వరకు చేయి పట్టి నడిపిస్తూ కొనసాగించిన గొప్ప పరిచర్య. మరి అలాంటి పరిచర్యలో మరి ప్రతి సంవత్సరం అత్యద్భుతమైన దేవుని మాటలు వింటూ దేవుని కృపను మనం అనుభవపూర్వకంగా పొందుతూ ఆశీర్వదించబడుతున్న క్రమాన్ని కూడా మనము ఎరుగని వారము కాము. స్తోత్రం. మరి చక్కని మంచి సమయంలో ప్రారంభంగా ఈ పరిచర్యకు సంబంధించి దేవుని పని విస్తారముగాను బహుభారముగాను ఉన్న పరిస్థితులను ఎరిగిన వారమై దానిని కొంత మనము కూడా సహకారంగా ఉండినట్లు ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించిన తరువాత ఆరాధన క్రమంలోనికి వెళదాం. స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో కానుక పరిచర్య మన ముందుంది కాబట్టి పాట పాడుతూ ఉండగా కానుకలు అర్పించుదాము. యవనస్తులు మీ వద్దకు వచ్చినప్పుడు మరి ఆ కానుకలు పట్టేవారు సిద్ధపడండి. ఒక మంచి శ్రేష్టమైన అర్పణ దేవుని కొరకు మనం చెల్లించటం అది మనకు దీవెనకరమైన సంగతి. ఎందుకంటే ఇచ్చుట అనే మాట, ప్రభువు తీసుకుంటాడు అనే మాట రెండు మనం లేఖనంలోనే చూస్తాం. కనుక ఆయనకిచ్చి ఆయనను అడిగి పొందుకోవటం అనేది ఎంతో దీవెనకరమైన సంగతి. కాబట్టి పాట పాడుతూ ఉన్నప్పుడు త్వరగా మీరు సిద్ధపడాలని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దుర్గమా, నా శైలమా, నా కేడమా, నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నా దుర్గమా, నా శైలమా, నా కేడమా, నా దుర్గమా, నా శైలమా, నా కేడమా, నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. దేవుని కొరకు చెల్లించేవి శ్రేష్టమైనవిగాను ప్రేమతో కూడినవిగాను ఉండవలసిందని లేఖనం మనకు బోధిస్తూ ఉంది.
ఆస్తిపాస్తులెన్ని ఉన్నా నీవు చూపు ప్రేమ కన్నా నాకు ఏది కాదు మిన్నా. మేడ మిద్దెలెన్ని ఉన్నా ఆస్తిపాస్తులెన్ని ఉన్నా నీవు చూపు ప్రేమ కన్నా నాకు ఏది కాదు మిన్నా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. ఈ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. బంధుమిత్రులెందరున్నా అయిన వారు దగ్గరున్నా నీ సహవాసము కన్నా నాకు ఏది కాదు మిన్నా. బంధుమిత్రులెందరున్నా అయిన వారు దగ్గరున్నా నీ సహవాసము కన్నా నాకు ఏది కాదు మిన్నా. నీ ఇంటిలో నన్ను నివసించనీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నీ ఇంటిలో నన్ను నివసించనీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా. ఈ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. లోకమంత ఏకమైన శోధనలాధికమైన నీ సిలువ చూస్తూ సాగిదను యేసయ్యా. లోకమంత ఏకమైన శోధనలాధికమైన నా సిలువ మోస్తూ సాగిదను యేసయ్యా. నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా
దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా నా దుర్గమా నా శైలమా నా కేడమా నా సర్వమా ఈ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలము సజీవముగా ఉంచినది దేవా నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలము సజీవముగా ఉంచినది